ఇది వడ అనమాట. నేను ఇది సెకండ్ టైం చేయడము, అంత పర్ఫెక్ట్ ఏం కాదు. ఎలా చేస్తానో చూడండి. నానబెట్టిన పచ్చనిపప్పులో జీలకర్ర, పచ్చిమిరకాయ, కొంచెం అల్లము, సాల్ట్ వేసి కచ్చాపిచ్చా మిక్సీ కట్టుకొని దాంట్లో ఉల్లిపాయ ఏదైనా ఆకుకూర వేసుకొని, నేను పాలకూర వేసుకున్నాను. నాకు కొంచెం కన్సిస్టెన్సీ పలచబడింది. నేను సాల్ట్ వేసాక కూడా వాటర్ వేసి మిక్సీ పట్టాను. సో అలా నాలా చేయకుండా వాటర్ వేయకుండా సాల్ట్ వేసి కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకోండి. చక్కగా టైట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా వేసుకోకండి, నాలా వేస్తే ఫ్లాప్ అయిపోద్ది ఫస్ట్ది. జాగ్రత్తగా చేత్తో అలా అలా ఒత్తుకుంటూ వేసాను. మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. మమ్మీని అల్లం ఏది అంటే బయట ఉంది, ఎక్కడ అంటే వెజిటబుల్ ట్రేలో ఉంది. బయట వెజిటబుల్ ట్రే ఏంటంటే ఇసుకలో పెట్టాను, బయట పెడితే పాడైపోతుందని చెప్పి. ఇది పాత ఫ్రిడ్జ్ వెజిటబుల్ ట్రే అనమాట. ఆల్రెడీ ఇరిగిపోయినా సరే దాంట్లో కొంచెం ఇసుక వేసి పెట్టింది. చూసారా మొక్కలు కూడా వచ్చేసినాయి. అసలు ఏది వేస్ట్ చేయకుండా అన్నిట్లో మొక్కలు పెట్టేస్తుంది. కొంచెం అలా హార్ట్ సింబల్ వేసాను అనమాట సాస్తో. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో.